నమస్తే వెల్కమ్ టు 108 న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వ్యూహాత్మక సెలా టనల్ తో సహా ఈశాన్య అరుణాచల్ ప్రదేశ్ లో 55,600 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు టీడీపీ జనసేన బీజేపీ మధ్య కుదిరిన పొత్తు ఈ పొత్తుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడి పొత్తుకు 3 పార్టీల నేతలు అంగీకరించారని సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని వ్యాఖ్య తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం మహానాడు చిన్నపోతుల చిన్న టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం వ్యూహాత్మక సెలా టనల్ తో సహా ఈశాన్య అరుణాచల్ ప్రదేశ్ లో 55,600 కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆవిష్కరించారు. అరుణాచల్లోని తవాంగ్కు ఆల్ వెదర్ కనెక్టివిటీ లక్ష్యంతో ఈ సొరంగం ప్రారంభించడం జరిగింది. సెలా టనల్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో వేగవంతమైన మరియు సమర్థవంతమైన రవాణా మార్గాన్ని అందించడమే కాకుండా చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నందున దేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. श्री नरेंद्र मोदी जी से निवेदन करते हैं, कृपया अपने आशीर्वचनों से हमें आह्लादित करें, हमारा मार्गदर्शन करें. माननीय प्रधानमंत्री महोदय, जय हिंद, जय हिंद. अरुणाचल प्रदेश, मणिपुर, मेघालय, नागालैंड, सिक्किम और त्रिपुरा के राज्यपाल महोदय और मुख्यमंत्रीगण, केंद्रीय कैबिनेट के मेरे साथी, राज्यों के मंत्रीगण, सांसद साथी, सभी विधायकगण, अन्य सभी जनप्रतिनिधि और इन सभी राज्यों के मेरे प्यारे भाइयों और बहनों, पूरे देश में विकसित राज्य से विकसित भारत, इसका एक राष्ट्रीय उत्सव तेज गति से जारी है. आज मुझे विकसित नॉर्थ ईस्ट के इस उत्सव में नॉर्थ ईस्ट के सभी राज्यों के साथ एक साथ हिस्सेदार बनने का अवसर मिला है. आप सभी इतनी भारी संख्या में यहां आए हैं. मणिपुर, मेघालय, नागालैंड, सिक्किम और त्रिपुरा से भी हजारों संख्या में लोग टेक्नोलॉजी के माध्यम से इस कार्यक्रम में हमारे साथ जुड़े हुए हैं. विकसित नॉर्थ ईस्ट का संकल्प लेने के लिए मैं आप सभी का వెంటిలేటర్స్ పై ఉన్న పార్టీని చంద్రబాబు బతికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ను ఎదుర్కోవడానికి 2 రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. పొత్తులకు అలవాటు పడిన చంద్రబాబు కొన్నిసార్లు లాభపడి కొన్నిసార్లు విఫలమయ్యారని విమర్శించారు. ఈసారి విచిత్రంగా బీజేపీతో పొత్తుతో పాటు కాంగ్రెస్ తో కూడా పరోక్ష పొత్తులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు సజ్జల. 5 ఏళ్ల చొప్పున 3 సార్లు ఇచ్చేస్తూ 15 ఏళ్ల పాటు సమయం, సేమ్ అదే టైప్. అప్పట్లో గచ్చిబౌలి, మామిడిపల్లి, హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో, జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని
ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు, తన బినామీలకు, అక్కడే నారాయణ కూడా 58 ఎకరాలు కొంటాడు. అది కేసు నడుస్తోంది ఇప్పుడు. A1 అయినా A2 అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నది. అది ఆ కేసు ఇప్పుడు నడుస్తోంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అది రాష్ట్రం సొమ్ము. ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి. క్యాపిటల్ డెవలప్మెంట్ అది. క్యాపిటల్ డెవలప్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడాల. ముందు ఇది 3000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1700 ఎకరాలకు దిగింది. మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారో తెలియదు. సో 3000 ఎకరాలు కాస్త 1700 ఎకరాలు, 1700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు. ఆయన కలలు కన్నా నిజమైతే ఇది 1,00,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైనవి క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మనం ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే 60-40 నడిచేటప్పుడు పేదల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. శనివారం అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి అవనిగడ్డలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా ఇంటి పట్టా హక్కు పత్రాల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి స్థలంపై హక్కు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. టీడీపీ జనసేన ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీ విజయం ఖాయమని తెలిపారు. చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పేదవాడికి ఉపయోగపడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాస్ట్ ఆఫ్ లిస్టు చేసింది రాష్ట్రం. అంతకంటే గొప్పగా చేస్తున్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా చేసే పేదవాడికి ఉపయోగపడినట్టుగా భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదు. ఇవాళ పేదలందరికీ అన్నీ మంచిగా చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎక్కడికి వెళ్ళినా ఆయన దీవిస్తాం. ఆయన మళ్ళీ ఆయనే సీఎం చేస్తామని చెప్తున్నారు. కారణం ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, పిల్లల చదువు కూడా బాధ్యతగా తీసుకున్నాడు. ప్రతి పనిలోనూ పారదర్శకంగా పనిచేసే ముఖ్యమంత్రిని, మా తరపు నిలబడిన ముఖ్యమంత్రిని మేము ఖచ్చితంగా గెలిపించుకున్నామని చెప్తున్నారు. బీజేపీ గెలిచినా, జనసేన గెలిచినా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన చుట్టూ ఒక 10 మందిని ఎవరన్నా తెచ్చుకున్నా మళ్ళా ఈ రాష్ట్రానికి 2024లో కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తారని అందరూ చెబుతారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. పాదయాత్రలో చేసిన హామీలు నెరవేర్చడమే కాకుండా పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అవనిగడ్డ నియోజకవర్గం సలపల్లి మండలంలో 1500 చిల్లర పట్టాలు రిజిస్ట్రేషన్ జరిపించి ఆ మహిళలను చూస్తుంటే వాళ్ళు చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అదృష్టవంతుడు అని చెప్పని నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే మాటలే తప్పితే పేదవాడికి చేసిన శూన్యమని ఈ సందర్భం కనపడుతుంది. ఆయన తెలివితేటలు లేవా, ఆయనకి ఆలోచన లేదా? చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన, పెద్ద ఆలోచన ఉంది. గొప్పవాడిని చేయటం, పేదవాడిని ఇంకా మరి ఇంత పేదవాడిని చేసే పనిలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదవాడిని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 సంవత్సరాలే ప్రభుత్వ కాలం నడిచింది. 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేస్తే 10 కాలాల పాటు ఆయన ఉంటే మన రాష్ట్రం దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఎదుగుతుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పేసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణ వైద్య శిబిరం. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన నారా బ్రాహ్మిణి. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి వసుంధరాదేవి. మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మెమోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను పరిశీలించిన నారా బ్రాహ్మిణి, నందమూరి వసుంధరాదేవి. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అపూర్వ స్పందన వస్తుంది. 5,000 విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితం.
బ్రెస్ట్, సర్వైకల్, లంగు, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నిటికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో విలువలతో కూడిన క్యాన్సర్ పరీక్షల్ని ఉచితంగా అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నారా లోకేష్ అన్ని మండలాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రథం ద్వారా నిత్యం ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు నారా బ్రాహ్మణి తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ ను మొదటిలోనే గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదు. ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాల ద్వారా లక్షలాది మందికి స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందించడం జరిగింది. ప్రజలందరూ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నారా బ్రాహ్మణి తెలిపారు. మా తాతగారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్ కి ఏదో ఒక స్టేజ్ లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవడం. అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం. అందుకే నాకు గర్వంగా ఉంది నేను లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్, క్యాన్సర్ స్క్రీనింగ్ అందిస్తున్నామని. థ్యాంక్ యూ. ప్రజలే దేవుళ్ళు అని మన నందమూరి తారక రామారావు గారు మన అందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారో వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్ లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రింపగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్ గా మానిటర్ చేయడానికి మా CEO గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు, పల్లెల్లో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతూ ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు సీఐ ఎం శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో స్థానిక పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కాకినాడ జిల్లాకు ఎన్నికల భద్రతా విధుల నిర్వహణకు వచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బృందాలతో కలిసి సమస్యాత్మక గ్రామాలు, పట్టణాలలో రానున్న ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత, పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక డివిజన్ పోలీసులు అధికారుల ఆధ్వర్యంలో ప్రతిపాడు ఎస్ఐ ఎం పవన్ కుమార్, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్, అన్నవరం ఎస్ఐ వి కిషోర్ కుమార్, కేంద్ర బలగాల అధికారులు, పోలీస్ సిబ్బంది ఈ కవాతులో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్దంగా ఉన్నామంటూ కవాతు ద్వారా చాటి చెప్పారు. పోలీసు వారు విజ్ఞప్తి, రానున్న ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా సంసిద్ధులై ఉండి రానున్న ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతమైన వాతావరణం ఎలక్షన్లు సజావుగా జరిపించి ఓటర్ తన యొక్క ఓటు హక్కును ఎటువంటి రాగద్వేషాలు లేకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు పాల్పడుకోకుండా, ఎటువంటి భయాందోళనకు గురి కాకోకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకోవడానికి అన్ని పరిస్థితులు కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధపడి
రానున్న ఎలక్షన్స్ అనేది ప్రశాంతంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు 50 మంది కూడా మీ యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుని మీకు నచ్చిన నాయకుని ఎన్నుకునే స్వేచ్ఛ స్వాతంత్రాలు మీకు కల్పించబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీకు తెలియజేసింది, ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి, నచ్చిన నాయకుని ఎన్నుకోండి. అందులో భాగంగా ఈరోజు ప్రతిపాడు మొదలుకొని రాచపల్లి, వంబంగి, చింతలూరు గ్రామాలలో స్టేట్ పోలీస్ ఫోర్స్ తోటి, కేంద్ర బలగాలతోటి కూడా పోలీస్ ఫోర్స్ తోటి కూడా కవాతు నిర్వహించడం జరిగింది. ఇటువంటి కవాతులు రానున్న ఎలక్షన్స్కి ముందుగా అనేకమైన జరుగుతాయి. వివిధ ప్రాంతాలను బట్టి ఆ యొక్క ప్రాంతాల యొక్క ప్రత్యేకతలను బట్టి చేయడం జరుగుతుంది. అందరూ కూడా సమన్వయం పాటించి మీ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారని మరి కోరుకుంటున్నాం. జై హింద్. అసత్య వాగ్దానాలతో అభివృద్ది చేయకుండానే వైకాపా నాయకులు వచ్చి ఓట్లు అడుగుతున్నారని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ డివిజన్ శ్రీరామచంద్రనగర్ వినాయకుని గుడి రోడ్డు రిలయన్స్ అపార్ట్మెంట్ వద్ద నుంచి జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది తప్ప వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజలందరూ గద్దె రామ్మోహన్ కి తమ ఓట్లు వేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామచంద్రనగర్లో 3వ డివిజన్ రామచంద్రనగర్లో ప్రచారం చేయటం అవుతుందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా మేము గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో చాలా ఆనందంగా ఉన్నాము. మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ కొంతమంది వచ్చి మేము ఈ రోడ్లు వేసాము, ఈ డ్రైనేజీలు కట్టించామని మభ్యపెట్టి ఓట్లు అడుగుతున్నారంటండి. మన గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినవే డెవలప్మెంట్స్ మాకు కనిపిస్తున్నాయి. అవి ఏమీ మేము నమ్మము. ఈసారి ఏకదాటిగా మేము జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీకి అభ్యర్థికి ఏకదాటిగా ఓట్లు వేసేస్తామండి. దానిలో డౌట్ ఏం లేదు. అందులో బూతులు కూడా ఈసారి బాగా దగ్గరికి మార్పించడం జరిగిందండి. సో అందరూ కలిసి వచ్చి ఓట్లు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి కూడా మనం ప్రామిస్ చేయటం జరిగిందండి. అది కూడా మన గవర్నమెంట్ వస్తే వెంటనే పని మొదలవుతుందని చెప్తున్నాను. సైకిల్ గుర్తుకే మన ఓటు. ఇక్కడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, కేశినేని చిన్ని గారికి ఎంపీగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు తూర్పు నియోజకవర్గ పరిధిలో 18వ డివిజన్లో గల రాణిగారి తోటలో గడప గడపకు కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన దేవినేని అవినాష్ పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ 18వ డివిజన్లో సుమారు 50 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు మరియు పార్కుని అభివృద్ది చేశామని తెలియజేశారు. సుమారు 60 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో కల ప్రజలకు అందాయి. చంద్రబాబు నాయుడు నేను ఒకటే అడుగుతున్నాను, బీజేపీతో 2014లో ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి కలిసి పోటీ చేసి కలిసి 2019లో ఎందుకు విడిపోయారు? నేను దేవాంశ్ తాతని, భువనేశ్వరి భర్తని, లోకేష్ తండ్రిని. అసలు మోడీ ఎవరు నాకు తెలియదు, ఆయనకి తన తల్లుందా పెళ్లాముందా అని ప్రశ్నించిన నువ్వు ఇప్పుడు వెళ్లి వాళ్లతో ఎందుకు కలుస్తున్నావు అని ప్రశ్నించారు. 3 రోజుల నుంచి పడిగాపులు పెడుతున్నారు. జనసేనను టీడీపీ నాయకులు అమిత్ షా ఎప్పుడు పిలుస్తారా అని, నడ్డా గారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 2019లో తిరుపతికి వచ్చిన అమిత్ షా తెలుగుదేశం నాయకులు కోడిగుడ్ల టమాటాలతో కొట్టారు. అప్పుడు నువ్వు అలిపిరి దగ్గర క్షమాపణ చెప్పావా? ఎందుకు కొట్టారో, ఏం చేశారో నువ్వు సమాధానం చెప్పవా? అమిత్ షాని ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు ధర్మ పోరాట సమితిలో 2019లో బీజేపీని, నరేంద్ర మోదీని బాలకృష్ణ అయితే ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మరి ఇప్పుడు మీరు వెళ్లి వాళ్లతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కటే అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆ రోజు 2019లో 14లో కలిసి పోటీ చేసిన తర్వాత ఎందుకు విడిపోయావు? ఆ రోజు నువ్వు చెప్పిన కారణం ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను నరేంద్ర మోడీతో మేము విడాకులు తీసుకుంటున్నాం, నేను దేవాంశ్ తాతని, భువనేశ్వరి గారి హస్బెండ్ని, నారా లోకేష్ తండ్రిని. నరేంద్ర మోడీ ఎవరో? అసలు ఎవరు నరేంద్ర మోడీ?
నరేంద్ర మోడీకి ఒక పిల్లం ఉందా, ఒక తల్లి ఉందా అని చెప్పని ప్రశ్నించిన చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని బీజేపీకి 2019లో కుటుంబ సమేతంగా తిరుపతి దర్శనానికి వచ్చిన అమిత్ షా గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు కోడిగుడ్లతో టమాటాలతో కొట్టారు. దానికి నువ్వు అలిపిరి దగ్గర దానికి నువ్వు క్షమాపణ చెప్పావా, లేకపోతే ఆ రోజు ఎందుకు వేసావో అమిత్ షా గారికి చెప్పావా అని చెప్పి. ఎందుకంటే ఆ రోజు ధర్మ పోరాట దీక్షలో చేస్తున్నప్పుడు మాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైతే నరేంద్ర మోడీని, బీజేపీని, అమిత్ షాని, బాలకృష్ణ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అసలు మా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి సతీమణి మాజీ జెడ్పీ చైర్మన్ అయితే ఏప్రిల్ 21న 2018 ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, ఆ రోజు ఆమె స్పీచ్ తెప్పించుకోండి. చంద్రబాబు పుట్టినరోజు నాడు ధర్మ పోరాట దీక్ష చేశారు. ఇంత పెద్ద కాగితంలో ఒక కవిత రాసి అమ్మనమ్మ అంటే చంద్రబాబు గారు అమ్మ నువ్వు పైనుండి బాధపడుతున్నావు, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు నాడు గారా ఈరోజు దీక్ష చేస్తున్నారు, నిన్ను బారబెట్టిన నరేంద్ర మోడీ, అమిత్ షా మట్టి కట్టిపోతారని చెప్పని నేను చెప్పాల, గద్దె అండాలి గారికి చెప్పాను. మీకైనా డౌట్ ఉంటే, మీడియా వాళ్ళకి డౌట్ ఉంటే ఆ కవిత్వం తెప్పించుకోండి. మా చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఉపవాసం పుట్టినరోజు నాడు పాయసం తినాల్సిన చంద్రబాబు నాయుడు, ఆ వారిని భాష నేనేం కొత్తగా చెప్పట్లా, పాయసం తినాల్సిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఉపవాసం చేస్తున్నారు. పైన అమ్మనమ్మ గారు బాధపడతారు. అక్కడి నుంచి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి శాపనార్థాలు పెట్టి మట్టి కొట్టిపోతారని చెప్పి ఆమె చెప్పారు. దానికి ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్పారు. అంత దుమ్మెత్తి పోసి, అంత తిట్టి, నల్లబట్టలు వేసుకుని చేసి ఈరోజు మీరు ఎందుకు కలుస్తారని చెప్పండి. రాష్ట్ర ప్రజానికానికి మీరు సమాధానం చెప్పాలి. ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న పరిణామం నేడు వాస్తవ రూపం దాల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. గత 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుకు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించారు. దీనిపై నేడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడించారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. పొత్తు ప్రకారం 3 పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాయని చెప్పారు. పొత్తుకు 3 పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహన వచ్చారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్నామని వెల్లడించారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి ఒక అవగాహనకు రావడం జరిగింది. మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంటుల్లో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలకో వ్యక్తులకో కాదు, 5 కోట్ల మంది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అర్థం చేసుకొని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శనివారం నాడు చర్చలు జరిపారు. 50 నిమిషాల పాటు జరిపిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ముగ్గురు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైంది. దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లు అయింది. శనివారం ఉదయం నుంచి ఆ ఇద్దరు నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతుంది. జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇదివరకే ఉండగా బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, జనసేనకు 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అమిత్ షాతో చంద్రబాబు చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం ఈ పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. 41 వార్డు జ్ఞానాపురంలో వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ జేసీఎస్ అర్బన్ క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ 33 లక్షల పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, 1,89 లక్షల అభివృద్ది పనులు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లక్ష్యమని తెలిపారు. వారి అడుగుజాడలో నడుస్తూ తమ వార్డును అభివృద్ది పదంలో నడిపిస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్దికి సహకరిస్తున్న వైసీపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్పీలు భవానీ, కృష్ణవేణి, లూర్తు, భారతి, రాజేశ్వరి, జయ, 41 వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వెలాంగినిరావు, కన్వీనర్లు అన్నపూర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు. జరిగింది 1,89,00,000 అని ప్రతి ఏ వర్క్ చెప్పినా కూడా వెంటనే వాటిని మనకి యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మా వార్డు తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సెబస్టియన్ కాలనీలోని మరి ఈ వర్క్ అయితే కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోవడం జరిగింది. అలాగే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది అలాగే ఈరోజు కన్వేయర్ బెల్ట్ 1,89,00,000తో పూర్తి చేసాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది కన్వేయర్ బెల్ట్ వేయాలనే ప్రపోజల్ వచ్చింది. అయినా వాళ్ళు ఎటువంటి టెండర్స్ కానీ ఏది కానీ వేయలేదు. మేము కార్పొరేటర్గా అయిన వెంటనే దీన్ని ఇమీడియట్గా పూర్ణిమ గారు ఇమీడియట్గా దీని మీద శ్రద్ధ తీసుకొని పోర్టు ఫండ్స్తో 50% పోర్ట్ ఫండ్స్, 50% జీవన్స్ ఫండ్స్తో దీన్ని పరిపూర్ణంగా పూర్తి చేసాం. అయితే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యూహాత్మక సెలా టనెల్తో సహా ఈశాన్య, అరుణాచల్ ప్రదేశ్లో 55,600 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు. ఈ పొత్తుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడి. పొత్తుకు 3 పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని వ్యాఖ్య. తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం. మహానాడు చిన్నపోతుల చిన్న టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.